శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 3వ భాగం 5/7/26. 20కి పైగా మైసూరు సంస్థానాన్ని ఊపిరి సలపకుండా చేసిన యుద్ధాల్లో హైదరాలీ అవకాశం కలిసి తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమేణా అతడు మైసూరు సైన్యంలో చాలా పైకొచ్చి పాశ్చాత్య సైనిక శిక్షణ తాలూ ప్రయోజనాన్ని అతడు చప్పున గుర్తించి తన అధీనంలో ఉన్న సైనిక దళాలు ఆ శిక్షణలు ఇప్పించాడు. 1755లో టిప్పు సుల్తాన్ తండ్రి హైదరాబాద్ ఫ్రెంచి నిపుణుల తోడ్పాటుతో దిండిగల్లో ఒక ఆధునిక ఆయుధాగారాన్ని నెలకొల్పి 1761లో సర్వాధికారి నంజరాజుని కూలదోసి మైసూరు సంస్థానంలో తన అధికారం స్థాపించి తిరుగుబాటు తత్వం వంట బట్టించుకున్న జమీందారులను పూర్తిగా లొంగగొట్టి బిద్నూర్, సుందా, సేన, కెనరా అంటాం మలబార్ భూభాగాలు చేయి చదువు సంధ్యలు లేకపోయిన సమర్థుడైన పరిపాలకుడుగా నిరూపించి అతడు అధికార స్వీకరించిన మైసూరు సంస్థానం చిన్న భిన్నంగా దుర్బలంగా ఉంది. అటువంటి సంస్థానాన్ని భారతదేశంలో ఒక ప్రముఖ వక్శక్తిగా రూపొంది మత సహనం పాటించి తన కొలువులో అనేక మంది హిందువులకు పదవులిచ్చారు. తన మొట్టమొదటి దివానుగా హిందువునే నియమించుకున్నారు. హైదరాలీ రాజ్యాధికారం స్వీకరించింది మొదలు మరాఠా సర్కారులతో, నిజాంతో, బ్రిటిష్ వాళ్లతో నిరంతరంగా యుద్ధాల్లో మునిగి తేలారు. 1769లో బ్రిటిష్ సేనను పదే తరిమి కొట్టి మద్రాసు శివార్ల దాకా వెళ్ళారు. 1769 దాకా రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతున్న కాలం హైదరాలీ వాడు. అతని తరువాత కొడుకు టిప్పు సుల్తాన్ అధికారం స్వీకరించి 1799లో బ్రిటిష్ వారి చేతుల్లో మరణించేంత వరకు మైసూర్ని పరిపాలించాడు. 17 ఏళ్ళు పరిపాలన. సంశ్లిష్ట వ్యక్తి. అతను నూతన విషయాల సాధకు కొత్త క్యాలెండర్ని, కొత్త నాణాలని, కొత్త కొలతలని, తూనికల్ని ప్రవేశపెట్టడంతో పాటు కాలంతో పాటు మారాలని ఆయన కాంక్ష మనకు అర్థం. ఆయన సొంత గ్రంథాలయంలో మతం, చరిత్ర, సైన్సు, సైనిక శాస్త్రం, వైద్యం, గణితం వగైరా విభిన్న విషయాల మీద పుస్తకాలు కొల్లలుగా. ఫ్రెంచి మహావిప్లవం మీద ఆయనకు మహా ఆసక్తి. శ్రీరంగపట్నం భారత పట్నంలో ఆయన విప్లవ వృక్షాన్ని ట్రీ ఆఫ్ లైబ్రరీ నాటాడు. జాకోబిన్ క్లబ్బులో సభ్యుడిగా చేరాడు. భారత సైనిక దళాలలో క్రమశిక్షణ రాహిత్యం పెచ్చు పెరిగారు. ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ సైన్యాలు గొప్ప క్రమశిక్షణతో తదకంటూ ఆయనకు విధేయంగా విశ్వాసపత్రంగా ఉన్నాయంటే అది ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనం. ఇంగ్లీషు జాగీర్లు దానం చేసే పద్ధతికి స్వస్తి చెప్పి ఆయన రాజ్య ఆదాయం వృద్ధి చేసి జమీందారుల వంశపారంపర్య హక్కులు తగ్గించడానికి చాలా కృషి చేసి ఏమైనా భూమి శిస్తు ద్వారా ఆయనకు సమకూరిన ఆదాయం ఏ సమకాలీన రాజ్య ఆదాయాన్ని తీసుకోవాలి. మొత్తం పండిన పంటలు 3వ వంతు భూమి శిస్తుగా నిన్నవి. అక్రమంగా వసూలు చేసే పన్నుల మీద ఆయన తనిఖీలు జరిపారు. శిస్తు రెమిషన్లు మంజూరు చేయడంలో ఆయన చాలా ఉదారంగా వ్యవహరించారు. ఆయన పదాతి దళంలో సైనికులు యూరోపియన్ పద్ధతిలో మస్కెట్లు, బ్యాయినెట్లు ధరించారు. అయితే అవన్నీ మైసూరులో తయారైనవే. 1796 తర్వాత ఆయన ఆధునిక నౌకాబల నిర్మాణానికి ప్రయత్నం అందుకోసం 2 నౌకాశ్రయాలు నిర్మించారు.
నౌకల నమూనాలు సైతం ఆయన స్వయంగా రూపకల్పన చేశారు. అలాంటి వాడిని బీజేపీ ప్రభుత్వం వస్తే ఆయన ఎందుకు పనికిరాడు, వాడి కింద సమకట్టి దేశభక్తి ఏంటో వీళ్ళు చూసి మనం నేర్చుకోవాలా. ఆయన వ్యక్తిగత జీవితం మత్సరి, విలాసపూరిత జీవితానికి దూరం. ఆయన అద్భుతమైన తెగింపుతో కూడిన సాహసం, సేనానిగా ఉజ్వల ప్రజ్ఞావంతుడైతే కార్యాచరణలో తొందరపాటు చంచల స్వభావం ఆయన లోపం. దాక్షిణాత్య రాజ్యాలకు కానీ ఇంకా తదితర భారత ప్రాంతాలకు కానీ ఇంగ్లీషు వాళ్ళ పట్ల రాబోయే ప్రమాదాన్ని పసిగట్టడంలో టిపు సుల్తాన్ మాదిరిగా రాజనీతిని ప్రదర్శించిన వాళ్ళు 18వ శతాబ్దంలో ఎవడు కనపడ్డంటున్నాడు ఈయన బిపించన్. భారత ఆకాశంలో ఉదయించే ఇంగ్లీషు శక్తికి అకుంఠిత శత్రువుగా నిలబడ్డవాడు టిప్పు సుల్తాన్. ఇంగ్లీషు వాడు ఈ దేశంలో తమ అత్యంత ప్రమాదకర శత్రువుగా టిప్పుని గుర్తి ఆనాటి అలాంటి ఆర్థికపరమైన బడుగు స్థితి నుంచి మైసూరు సంస్థానం పూర్తిగా బయటపడకపోయిన హైదరాబాద్ టిప్పు సుల్తాన్ పరిపాలనలో కొంతవరకు ఆర్థిక వికాసమే పొంది. ముఖ్యంగా సమీప గతంలోని పరిస్థితితో కానీ దేశంలో మిగతా ప్రాంతంలో పోల్చి చూసినప్పుడు కానీ హైదరాబాద్ టిప్పు సుల్తాన్ల ఏలుబడి మైసూరు రాజ్యం సాధించిన ఆర్థికాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తుంది. 1799లో బ్రిటిష్ వాడు టిప్పు సుల్తాన్ని వధించి మైసూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ ఇండియాలోని రైతు కన్నా ఎన్నో రెట్లు ఉచ్చస్థితిలో ఉన్న మైసూరు రైతుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. 1793 నుంచి 98 దాకా గవర్నర్ జనరల్గా పనిచేసిన సర్ జాన్ షో ఇలా అంటాడు: మైసూరు రాజ్యంలో రైతాంగానికి రక్షణ ఉంది. ఎవరి టైంలో టిప్పు టైంలో వాళ్ళ శ్రమకు తగిన ప్రోత్సాహం ప్రతిఫలం ఉంటుంది. ఆధునిక వాణిజ్య పరిశ్రమల ప్రాధాన్యం టిప్పు సుల్తాన్ చక్కగా ఆకలింపచేసుకున్నట్టు. నిజానికి సైనిక శక్తికి పునాది ఆర్థిక బలమేనన్న వాస్తవాన్ని గ్రహించిన ఏకైక సంస్థానాధీశుడు టిప్పు విదేశీ నిపుణులను రప్పించి ఆధునిక పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల ప్రభుత్వ సహాయం అందించే దిశలో కొంత కృషి చేసి విదేశ వాణిజ్యాభివృద్ధి కోసం ఆయన ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, పెగు వంటి దేశాల రాయబారాలు పంపించారు. చైనాతో కూడా వర్తక సంబంధాలు సాగి యూరప్ వ్యాపార సంస్థల తరహాలో ఒక వ్యాపార సంస్థను స్థాపించడానికి సైతం ఆయన కృషి. కొంతమంది బ్రిటిష్ చరిత్రకారులు టిప్పు సుల్తాన్ని మత దురభిమానిగా అన్నారు, కానీ వాస్తవాలు అందుకు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. శ్రీకేత్ కోమరి చూస్తున్నాడు. మతానికి సంబంధించిన అభిప్రాయాలు ఆయన నిష్టగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆయన చాలా సహనశీలి. ఇతర మతాల పట్ల అవివేకవంతమైన దృక్పథం ఎప్పుడూ ప్రకటించలేదు. 1791లో మరాఠా రౌతులు శృంగేరి ఆలయాన్ని కొల్లగొట్టిన దేవతా ప్రతిమను పునఃప్రతిష్టకు ఆయన భూరి విరాళం ఇస్తూనే ఉన్నాడు. శృంగేరి ఆలయానికి ఇంకా తదితర అనేక దేవాలయాలు ఆయన ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు. శ్రీరంగనాథుని సుప్రసిద్ధ దేవాలయం ఆయన భవనానికి 100 గజాల లోపలే ఉంటుంది. ఇప్పుడు కేరళ రాష్ట్రం సంగతి రేపాదు. 18వ శతాబ్ది ప్రారంభంలో కేరళ అనేక మంది ఫ్యూడల్ ప్రభువుల రాజుల అధీనంలో ముక్కలు చెక్కలేవి. క్యాలికట్, చిరక్కాల్, కొచ్చిన్, తిరువాన్కూర్ అంటే తిరువనంతపురం అనేవి 4 ఆనాడు
అతి ముఖ్య సంస్థ. కాలికట్ జామోనిన్ ఏలుబడిలో ఉంది. తిరువాన్కూర్ సంస్థానం 1729 తర్వాత రాజా మార్తాండవర్మ పాలనలో. ఆయన 18వ శతాబ్ది రాజనీతిజ్ఞులలో చాలా ముఖ్యుడు, ప్రముఖుడు. అరుదైన దూరదృష్టి, దృఢ సంకల్పంతో పాటు అపూర్వ ధైర్య సాహసాలు కల వ్యక్తి. ఆయన సామంతుల్ని లొంగదీశాడు. జలయుద్ధం ప్రాంతాలు ఇలయదం ప్రాంతాన్ని జయించాడు. దచ్చి వాళ్ళని ఓడించి వాళ్ళ రాజకీయ అధికారానికి గోరీకట్టి యూరోప్ అధికారుల సాయంతో తన సైన్యాన్ని పాశ్చాత్య పద్ధతుల్లో నిర్మించి ఆధునిక ఆయుధాలు తమ్ముకూర్చు ఒక ఆధునిక ఆయుధాగారాన్ని కూడా నెలకొల్పాడు. తన నూతన సైన్యంలో ఉత్తర దిక్కుగా దిగ్విజయ యాత్ర చేసి ఆయన ఆధ్వర్యంలో తిరువాన్కూర్ రాజ్యం కన్యాకుమారి నుంచి కొచ్చిన్ దాకా విస్తాయి. ఆయన నీటిపారుదల సౌకర్యాలు ఏర్పడి, రవాణా సౌకర్యాలు మెరుగుపడి, దారులు పెంచారు, కాలువలు నిర్మించారు. విదేశ వాణిజ్యానికి క్రియాశీల ప్రోత్సాహం. 1763 నాటికి దేశంలోని చిల్లర మల్లర సంస్థానాలు యావత్తు కొచ్చిన్, తిరువాన్కూర్, కాలికట్ రాజ్యాలలో కలిసిపోయి 1766 హైదరాలీ సైన్యాలు కేరళ దిగ్విజయ యాత్రకు బయలుదేరి జామోరిన్ ఏలుబడిలో కాలికట్తో సహా కొచ్చిన్ దాకా విస్తరించిన ఉత్తర కేరళ యావత్తు ఆక్రమించారు. 18వ శతాబ్దంలో మలయాళ సాహిత్యంలో ఒక అద్భుతమైన పునర్వికాసం, రినైజెన్స్ అంటారు, చోటు చేసుకుని సాహిత్య పోషకులైన ఫ్యూడల్ ప్రభువుల, రాజాల ప్రోత్సాహం దీనికి కొంతవరకు కారణం. 18వ శతాబ్ది ఉత్తరార్ధంలో తిరువాన్కూర్ రాజధాని తిరువనంతపురం త్రివేంద్రం అంట సుప్రసిద్ధ సంస్కృత విద్యాపీఠం. మార్తాండవర్మ వారసుడు రామవర్మ స్వయంగా కవి, పండితుడు, సంగీత విద్వాంసుడు, సువిఖ్యాత నటుడు, ఉత్తమ సంస్కృతిపరుడు, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడేవాడు. ఐరోపా వ్యవహారాల్లో గొప్ప ఆసక్తి. లండన్, కలకత్తా, మద్రాసు నగరాల నుండి వెలువడే పత్రికని తెప్పించుకొని తప్పనిసరిగా చదివాడు. ఢిల్లీ తదితర ప్రాంతం రాజపుత్ర రాజ్యాలు, మొఘల్ సామ్రాజ్యం అంతకంతకు నిర్వీర్యమై పోతున్న అదను కనిపెట్టిన ప్రధాన రసపుత్ర రాజ్యాలు కేంద్ర ప్రభుత్వాధికారుల నుంచి బయటపడిపోవటమే కాక సామ్రాజ్యంలో ఇతర ప్రాంతాల్లో కూడా తమ పలుకుబడిని ఉపయోగించారు. ఫరూక్ సియాల్, మహమ్మద్ షార్ పరిపాలనా కాలంలో అంబర్, మార్వార్ ప్రభువులు ఆగ్రా, గుజరాత్, మాళవ వంటి ముఖ్య మొఘల్ సుబేదారు గవర్నరుగా నియమింపబడ్డారు. రాజపుటానా సంస్థానం పూర్వం మాదిరిగానే వేదిక విచీలిపోయి పెద్ద సంస్థానాలు బలహీనమై తమ పొరుగు సంస్థానాలు కబడించి ఇంకా పెద్ద బలహీనుడైన పొరుగువాడు రాజపుత్రుడా వేరేవాడ అనేది వాళ్ళ లెక్కలో లేదు. ఈ పెద్ద రాజపుత్ర రాజ్యాల మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. నిరంతరం పరస్పరం గిల్లి కజ్జ పెట్టుకుంటూనో అంతర్యుద్ధాలు మునిగి తేలుతూ. ఇక ఈ రాజ్యాల అంతఃపుర రాజకీయ మొఘల్ దర్బార్లో మాదిరిగానే కుట్రలు, కుహకాలు, అవినీతి, విద్రోహాలతో కంపు. ఉదాహరణకి మార్వార్ రాజు అజిత్ సింగ్ని అతని కొడుకే చంపేశారు. 18వ శతాబ్ది రసపుత్ర రాజులు అంబర్ సంస్థానాన్ని పరిపాలించి రాజా సవాయ్ జైసింగ్ గొప్పవ. ఆయన ప్రముఖ రాజనీతి, శాసనకర్త, సంస్కర్త వీటన్నిటినీ మించి ఆయన విజ్ఞాన శాస్త్రాభిలాష. శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి అంటే ఏమిటో భారతీయులు మరిచిపోయిన యుగంలో ఆయన విజ్ఞాన శాస్త్రం పట్ల విశేషమైన ఆసక్తి ప్రదర్శించారు. జైపూర్ నగరాన్ని నిర్మించిన
ఆయన జైపూర్లోని విజ్ఞాన కళాపీఠంగా రూపొందించారు. ఇక ఖచ్చితమైన ప్లాన్ ప్రకారం పూర్తిగా శాస్త్రీయ పద్ధతులు జైపూర్ నగర నిర్మాణం జరిగి జైపూర్లోని విశాల వీధులు సమకోణంలో కలుస్తూ విడిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యం గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, నిర్దిష్టమైన ఉన్నత స్థాయి శాస్త్ర పరికరాలు ఆపరేటర్స్ సమకూర్చి ఒక గొప్ప నక్షత్రశాల ప్లానిటోరియం నిర్మించి ఆ పరికరాలు అనేకం ఆయన స్వయంగా కనిపెట్టి రూపించారు. అంటే ఆయనే ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని నిర్మించి ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, వారణాసి అంటే కాశీ, మధురలో గల ఖగోళ పరిశోధన శాఖలు ఆయన తెచ్చిన భిక్ష. అక్కడ కూడా ఆయన ఖగోళ శాస్త్ర పరిశోధన అతి నిర్దుష్ట. ఖగోళ శాస్త్రంలో అంటే ఆస్ట్రానమీలో అభిలాష ఉన్నవాడు మున్ముందు పరిశీలనలు జరపటానికి అంటే ఎక్స్పెరిమెంట్స్ చెయ్యటానికి అనువుగా ఆయన జిజ్ మహమ్మద్ షాహీ అనే పేరుతో ఖగోళ శాస్త్ర పట్టిక ఒకటి అంటే ఒక టేబుల్ తయారు చేసి యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ, ప్రారంభ రేఖాగణితం, త్రికోణమితి, ట్రిగ్నామెట్రీ మీద వెలువడ్డ అనేక గ్రంథాలు, సంవర్గమానాలు, లాగరిథమ్స్ మీద నేపియర్ రాసిన పుస్తకాన్ని సంస్కృతంలో ఆయన తర్జుమా చేసి జైసింగ్ గొప్ప సాంఘిక సంస్కర్త కూడా. ఆడపిల్ల పెళ్లి కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టి చివరికి ఆగిపోయి రాజపుత్రుని రక్షించడం కోసం ఒక చట్టం లా తెచ్చారు. ఈ విశిష్ట వ్యక్తి జైపూర్లోని 1699 నుండి 1743-44 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రూల్డ్ దట్ ప్లేస్. జాట్ వ్యవసాయ వృత్తి చేసుకునే ఢిల్లీ, ఆగ్రా, మధుర చుట్టూ ఉన్న ప్రాంతాలు జాట్ నివసించేవాడు. మనకి 3వ 4వ ప్రధాని చరణ్ సింగ్ జాట్ కులస్తు. మొఘల్ అధికారుల పీడన భరించలేక మధుర పరిసరాలు జాట్ రైతులు తిరగబడి జాట్ జమీందారుల నాయకత్వాన్ని 1669 ఒకసారి, తర్వాత 88లో జాట్ రైతాంగం తిరుగుబాటు చేసింది. రెవల్యూషన్ అని మొఘల్ ప్రభువులు తిరుగుబాట్లను అంటే సప్రెస్ చేసినప్పటికీ అవి కల్లోల ప్రాంతాలుగా ఉండిపోయి ఔరంగజేబ్ చనిపోయాక జాట్ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు అల్లర్లు రేపారు. జమీందారుల నాయకత్వంలో రైతాంగ తిరుగుబాటుగా ప్రారంభమైన జాట్ ఆందోళన దోపిడి, దౌర్జన్య కాండగా భగ్గుమని ధనికులు, పేదలు, జాగీర్దారు, రైతులు, హిందువులు, ముస్లింలు అనే తేడా లేక జాట్లందరినీ దోచిపారేశారు. జాట్ జమీందారు మొఘల్ దర్బారు కుట్రలు చురుగ్గా పాల్గొని గాలివాటం కనిపెట్టి తమ ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారారు. చూరామన్ మదన్ సింగ్ అనేవాడు భరత్పూర్ జాట్ సంస్థానాన్ని స్థాపించారు. 1756 నుండి 63 వరకు పరిపాలించిన సూరజ్మల్ కాలంలో జాట్ సంస్థానం మహావైభవం అనుభవి. సూరజ్మల్ గొప్ప పరిపాలనా శూరుడు, రాజనీతిజ్ఞుడు. తూర్పున గంగ మొదలుకొని గంజెస్, దక్షిణాన చంబల్ నది వరకు అంటే మధ్యప్రదేశ్, పడమట ఆగ్రా సుబా మొదలుకొని ఉత్తరాన ఢిల్లీ సుబా దాకా ఆయన జాట్ సంస్థానాన్ని విస్తరింపజేశారు. జాట్ సంస్థానంలో మిగతా అనేక జిల్లాలతో ఆగ్రా, మధుర, కృష్ణుడు పుట్టారు, మేరట్, అలీఘర్ జిల్లాలు కూడా ఉండేవి. సూరజ్మల్ గురించి ఒక సమకాలీన చరిత్రకారుడు కాంటెంపరరీ రైటర్ ఇలా అన్నారు: సూరజ్మల్ రైతు మాదిరే దుస్తులు వేసుకున్న, రైతులు మాట్లాడే ప్రజల భాషే మాట్లాడిన జాట్ తెగకు ఆయన ప్లేటో వంటివాడు.
అది ఆయన తెలివితేటల్లో సామర్థ్యం, రెవెన్యూ పౌర పరిపాలన వ్యవహారాలు చక్కబెట్టే నేర్పుడు, శక్తిలో తలలు పండిన పెద్దలు ఒక్క అసఫ్జా బహదూర్ తప్ప సూరజ్ మల్క్ సాటి అయినవాడు, దీటైనవాడు, పోల్చబట్టి పోల్చదగినవాడు ఎవ్వడు యావత్ భారతం మొత్తం ఇండియాలో లేడు అన్నారు. 1763లో సూరజ్మల్ మరణించాక జాట్ సంస్థానం క్షీణించిపోయింది. అంటే క్రమంగా దెబ్బతిండు. దోపిడీ చేసి బతికే పిల్ల జమీందారుల మధ్య సంస్థానం చిన్న భిన్నమైపోయింది. ఇక జాట్లు లేరు. తర్వాత ఎవరు వచ్చారో రేపు చూద్దాం.